నమస్కారం మధుసూదనాచారి గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం అమ్మా. రైట్, ఏడాదిన్నర గడిచింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. సో ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు ప్రజలకు నెరవేర్చింది అని బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్లో జరగడం చర్చ అనేది దానికంటే ముఖ్యం ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. రాజకీయ పార్టీగా తప్పకుండా మాదైనటువంటి విమర్శ, మాదైనటువంటి సూచనలు ఉంటాయి. కానీ ప్రజాక్షేత్రంలో నేను గతంలో కూడా ఒకటి రెండు ఇంటర్వ్యూలలో టీవీలకు చెప్పాను. ఒక ప్రభుత్వం మీద మంచి చెడు అనేది 3, 4, 5 సంవత్సరాలలో తేలుతుంది. మంచి ప్రభుత్వం అని, లేదు యావరేజ్ అని, లేదు బాగలేదని. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల నుండి 1 సంవత్సరంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత. కారణం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు చేసినటువంటి పనుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసంతో పాటు వాళ్ళు మాటలతో ప్రజల్ని బాగా హింసిస్తూ ఉన్నారు. ప్రజలు ఏం ఆశించిళ్ళు? ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారని. ఆ కోణంలో వాళ్ళు ఆశిస్తున్నటువంటి సందర్భంలో అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం అమలు చేయని వాటిని కూడా మేము అన్ని హామీలు అమలు చేస్తున్నాం అనేటువంటి మాట ఏదైతుందో, నిజ జీవితంలో దుర్భరమైనటువంటి ఇబ్బందులను అనుభవిస్తున్నటువంటి ప్రజలు వీళ్ళ మాటల ద్వారా బ్రహ్మాండంగా చేస్తున్నామనే దాన్ని జీర్ణించుకోలేక ప్రజలు జనరల్గా ఎలక్షన్స్ టైంలో లేదా కాస్త సమయం ముందు మాత్రమే బయటపడి మాట్లాడతారు. కానీ వాళ్ళు ఎక్కడ చూసినా ఈ 20 మాసాల కాలంలో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు చాలా ఫిల్దీ లాంగ్వేజ్లో తిరుగుతున్నటువంటి మాటలను కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇది ఘోరమైనటువంటి అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్. అసలు వీళ్లకు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలనేటువంటి విషయంలో కూడా స్పష్టత ఉన్నట్టు లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు వేరు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీగా దానికి ఉండాల్సినటువంటి పాలన మీద పట్టు విజ్ఞత లేకపోగా 20 మాసాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు విషయం వేరు.